అక్కినేని అఖిల్ 'లెనిన్' సినిమా మూసాపేట శ్రీరాములు థియేటర్‌లో 8 AM షో చూసొచ్చాను. సినిమా నాకైతే నచ్చింది. ఒక రొటీన్ కమర్షియల్ టెంప్లేట్‌ని తీసుకొని ప్రేక్షకులకు నచ్చేలా ఎగ్జిక్యూట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఆకలి మీద ఉన్న అయ్యగారికి మొత్తానికి ఓ హిట్ బొమ్మ ఇచ్చేశాడు. సినిమాలో ట్విస్ట్‌లను డైరెక్టర్ ప్రాపర్‌గా ప్లేస్ చేశాడు. ఒక్క విషయంలో మాత్రం డైరెక్టర్‌ను మరీ ఇంత శాడిస్ట్‌వేంటన్నా అని అడగాలనుంది. అదేంటో సినిమా చూశాక మీకు కూడా అర్థమవుతుంది. చిత్తూరు జిల్లాలోని ఒక ఊరిలో జరిగే కథకు మహాభారతానికి కుదిర్చిన పొందిక బాగుంది. కురుక్షేత్రానికి హీరో చేసే ధర్మయుద్ధానికి పోలిక కుదిరింది. సినిమా ట్రైలర్లో నాగార్జునతో డైరెక్టర్ ఒక విషయాన్ని స్పష్టంగా ప్రేక్షకులకు చెప్పేశాడు. ఒక్కొక్క పాత్ర రంగులు మార్చడం మొదలు పెడుతుంది అని దర్శకుడు చెప్పినట్టుగానే ఈ సినిమాలో పాత్రలు రంగులు మార్చడం మొదలయ్యాక సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఏ పాత్ర స్వభావం ఏంటో అర్థం చేసుకునే క్రమంలో ప్రేక్షకుడిని గందరగోళంలోకి నెట్టేసి ఒక్కొక్క చిక్కుముడి విప్పడంలో దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు 100కి 100 మార్కులు కొట్టేశాడు. అయితే ఫస్ట్ అరగంట చూసినప్పుడు మాత్రం బాగానే ఉంది కానీ రొటీన్ సినిమా అనేగా ఇందులో అంత కొత్తగా ఏముంది అనిపించింది. కానీ ఆ తర్వాత నుంచి కథలో వచ్చే మలుపులు, కథనం పరుగులు సాగించిన తీరు ఈ సినిమాలో ఇంతకు మించి ఇంకేదో ఉందని ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ప్రీ ఇంటర్వెల్ సమయానికి ఆ ఆసక్తి రెట్టింపైంది. ఇంటర్వెల్ బ్లాక్తో సెకండ్ హాఫ్ ఎలా ఎగ్జిక్యూట్ చేసి ఉంటాడనే రకరకాల సందేహాలు, ఊహాగానాలు బుర్రలో మెదిలాయి. ఒకటి మాత్రం అర్థమైంది, ఫస్ట్ హాఫ్ ఎండ్ అయినంత ప్రశాంతంగా సెకండ్ హాఫ్ ఉండదని. సెకండ్ హాఫ్లో స్టోరీ మరిన్ని ఆసక్తికర మలుపులు తీసుకుంది. పాత్రలు రంగులు మార్చి చేసే పనులు, స్టోరీలో వచ్చే ట్విస్టులు ఉత్కంఠగా సాగాయి. ఒకటి మాత్రం నిజమేంటంటే ఇది కమర్షియల్ సినిమానే, కానీ అందరూ అనుకున్నట్టు పాటలు, ఫైట్లు, కామెడీ ఇలాంటి తరహా కమర్షియల్ సినిమా కాదు. ఒక ఇంట్రెస్టింగ్ కోర్ పాయింట్ చుట్టూ సాగిన రూరల్ బ్యాక్డ్రాప్, ఇంటెన్స్ డ్రామా. కానీ డ్రామా జానర్లో సాగిన ఈ సినిమాలో ట్విస్టులు హైలైట్గా నిలిచాయి. రాసుకున్న కథను ఏమాత్రం డీవియేట్ కాకుండా ప్రాపర్గా తెరకెక్కిస్తే లెనిన్ లాంటి సినిమాలు వస్తాయి. మాస్ సినిమా అంటే పాటలు, ఫైట్లు, కామెడీ మాత్రమే కాదు, ఒక స్ట్రాంగ్ ఎమోషన్ కూడా కథలో అంతర్లీనంగా ఉండాలి. కథ బలంగా ఉండాలి. కథనం ఆసక్తిగా సాగాలి. ప్రేక్షకుల్లో సినిమా చూస్తున్నంతసేపు తెరపై నుంచి చూపు తిప్పుకోనివ్వని ఒక టెన్షన్ క్రియేట్ చేయాలి. కథలో ప్రతి నాయకుడు ప్రేక్షకులకు కూడా థియేటర్లలో ఉన్నంతసేపు నిజ జీవితంలో వీడు మన శత్రువే అనేంత ఇంటెన్సిటీ క్రియేట్ చేయాలి. వీడిని చంపేయాలి అనేంత భావోద్వేగం ప్రేక్షకుల్లో రగల్చాలి. ప్రతి నాయకుడి పాత్రను హీరో అంతం చేశాక ప్రేక్షకుడు అనుభూతి చెందాలి. ఇదంతా లెనిన్ సినిమాలో జరిగింది. ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలను ఆదరిస్తారని లెనిన్ సినిమా నిరూపించబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే లెనిన్ వెల్ ఎగ్జిక్యూటెడ్ రొటీన్ కమర్షియల్ విలేజ్ బ్యాక్డ్రాప్ డ్రామా. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఓ సింతేనా అనైతే మెజారిటీ ప్రేక్షకులు ఖచ్చితంగా అనుకోరు. సీరియస్గా సాగే కథలు అందరికీ నచ్చవు కాబట్టి కొందరికి లెనిన్ సినిమా నచ్చకపోవచ్చు. ఒక సినిమా అందరికీ నచ్చాలని లేదు. 100 మందిలో 50 మందికి నచ్చితే యావరేజ్ అవుతుంది. 70 మందికి నచ్చితే అబోవ్ యావరేజ్ అవుతుంది. అదే 80 మందికి నచ్చితే హిట్ అవుతుంది. 90 మందికి నచ్చితే సూపర్ హిట్ అవుతుంది. 100కి 100 మందికి నచ్చితే ఆ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. లెనిన్ సినిమా ఈ కేటగిరీల ప్రకారం చూసుకుంటే 100కి 70 మందికి నచ్చే సినిమా. అబోవ్ యావరేజ్ టాక్తో హిట్ వైపు వెళ్తుందని నాకు అనిపిస్తుంది. థియేటర్లో పెద్దగా పోటీకొచ్చే సినిమాలు కూడా తెలుగులో ప్రస్తుతానికి ఏం లేవు. కాబట్టి ఈ టాక్తో లెనిన్ బాక్సాఫీస్ దగ్గర 4 రాళ్లు వెనకేసుకునే సినిమానే అవుతుంది. అఖిల్కి మాత్రం లెనిన్ సినిమా భారీ ఊరటనిచ్చే సినిమానే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. నటనలో పరిణతి కనిపించింది కానీ డైలాగ్ డెలివరీలో ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి. రెగ్యులర్ సీన్లలో డైలాగ్ డెలివరీ బాగానే ఉంది కానీ ఎమోషనల్ సీన్స్లో మాత్రం అఖిల్ డైలాగ్ డెలివరీ ఇంకా మెరుగుపడాలి. అఖిల్తో పాటు ప్రతినాయకుడు పాత్ర చేసిన నటుడు కూడా విలక్షణ నటనతో అదరగొట్టాడు. ప్రతినాయకుడు పాత్ర చిత్రీకరణ ప్రేక్షకులు మెచ్చేలా ఉంది. భాగ్యశ్రీ నటనకు ఈ సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. తమనన్న కొన్ని యాక్షన్ బ్లాక్స్లో అరిపించాడు. మొత్తంగా అఖిల్ లెనిన్ సినిమా హిట్. దట్స్ ఇట్.